హలో వెల్కమ్ టు ఫినాన్షియల్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ 1 మినిట్ టైం ఫ్రేమ్లో నేను ఏం ట్రేడ్ చేశాను డిస్కస్ చేద్దాం. అలాగే 1 మినిట్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ పాసిబిలిటీస్ ఎక్కడెక్కడ బై సెల్ బై ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ చూద్దాము బేసికల్లీ. ఓకే, సో నిన్న ట్రంప్ ఏదైతే టారిఫ్స్ ఇవాళ ఎఫెక్టివ్లోకి వచ్చాయి అనగానే మనం ఫిక్స్ అవ్వచ్చు మార్కెట్ కొంచెం వొలటాలిటీ ఎక్కువ ఉంటుందని ఇవాళ. బట్ అంటే నేను కొంచెం అనుకున్నాను కొంచెం ఫాలో అవ్వచ్చు, మరి ఎక్కువ ఫాలో అవ్వదని. ఓకే, బట్ ఇప్పుడు చూస్తే ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 1 మినిట్ టైం ఫ్రేమ్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూస్తే మనకి బేసికల్లీ ఇక్కడ రెడ్ బ్రేక్ అయింది. ఇక్కడ సమ్వేర్ నేను ఎంట్రీ అయ్యాను. అంటే ఇక్కడ అంటే పి అనేది బై చేశాను బేసికల్లీ. ఓకే, బై చేయగానే సమ్వేర్ ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, దాని తర్వాత ఇది ఒక ఎంట్రీ. ఓకే, ఇది నేను చేసిన ట్రేడ్. లేదు పేషెన్స్గా వెయిట్ చేస్తుంటే ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి రివర్స్ అయింది, మనకి లాస్ కనిపిస్తుంది. ఇది నేను చేసిన ట్రేడ్ ఏది అయిపోయింది. లేదు ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తే ఇక్కడ వరకు పైకి వెళ్ళింది, బట్ పేషెన్స్గా వెయిట్ చేయాలి. పేషెన్స్ తర్వాత వెయిట్ చేసినాక మనకి బేసికల్లీ దాని తర్వాత ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, సో ఇది ఒక ట్రేడ్ అనమాట. ఓకే, సో కరెక్ట్ ట్రేడ్ ఏదంటే అంటే నేను చేసిన ట్రేడ్ ఇక్కడెక్కడ బై చేశాను, ఎక్కడన్నా బై చేశాను, ఇక్కడ సెల్ చేశాను. ఓకే, పిఈ బై చేస్తే ఇంకా సెల్ చేశాను. ఓకే, ఇంకో ట్రేడ్ ఏంటంటే మనకి బేసికలీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇంకో ట్రేడ్ ఈ లెవెల్ ఈ ఫస్ట్ క్యాండిల్ అయితే బ్రేక్ కాలేదు. సో ఇక్కడ సమ్వేర్ ఇంకో సెల్ చేయొచ్చు. సెల్ చేసినాక మన టార్గెట్ ఏంటి అంటే ఇక్కడ సెల్ చేసినాక పివట్ వేసుకొని ఇక్కడ ఏదైనా పివట్ ఉంటే ఎగ్జిట్ కావచ్చు, లేదా ఇక్కడ వరకైనా వెయిట్ చేయొచ్చు. సో ఇది ప్రాపర్ ట్రేడ్ అనమాట నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో ఇంకా టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాం ఇవాళ మార్కెట్లో. సో మనం ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళి టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ చూద్దాం. ఇప్పుడు లూజర్స్కి వెళ్దాం ఫస్ట్, ఎందుకంటే మార్కెట్ పడిపోయింది కాబట్టి. ఓకే, సో ఆల్మోస్ట్ సో ఫస్ట్ శ్రీరామ్ ఫినాన్స్. ఓకే, సో 1 మినిట్ టైం ఫ్రేమ్ శ్రీరామ్ ఫినాన్స్. ఓకే, సో ఇప్పుడు చూస్తే ఇక్కడ నుంచి సమ్వేర్ సెల్ చేయొచ్చు. సెల్ చేసి ఫస్ట్ రెడ్ పడంగానే ఇక్కడ సెల్ చేయొచ్చు బేసికలీ. సెల్ చేసి మనకి ఇక్కడ నెక్స్ట్ ఒక టార్గెట్ వచ్చేసరికి ఏం లేదు. సో సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు. ఓకే, ఇప్పుడు మనం డీప్ అనాలిసిస్ చేస్తే ఫస్ట్ ఏమో లైక్ మనకి ఒక గ్రీన్ క్యాండిల్ గ్రీన్ ఇక్కడ మనం బై చేస్తాం. బేసికలీ బై చేయగానే ఇమీడియట్గా రివర్స్ అవుతుంది, ఇక్కడ రివర్స్ అవుతుంది. ప్రాపర్ ట్రేడ్ చెప్తున్నాను. ఇక్కడ వరకు వెయిట్ చేయాలి మనకి, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది కాబట్టి బేసికల్లీ. సో పేషెంట్గా వెయిట్ చేస్తాం బేసికల్లీ. ఓకే, ఇక్కడ నుంచి కొంచెం రివర్స్ అయింది బేసికల్లీ. సో ఇక్కడ వరకు ఎంట్రీ చేసి మళ్ళీ ఇక్కడ సెల్ చేస్తాం బేసికల్లీ. ఓకే, సో బేసికలీ నేను చెప్పాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ గ్రీన్ పడంగానే సమ్వేర్ ఇక్కడ మనం బై చేస్తాము, ఇది టార్గెట్ అవుతుంది, ఇది కరెక్ట్ ట్రేడ్. ఓకే, బట్ ఇది మనకి రివర్స్ అయింది. రివర్స్ కూడా ఎప్పుడు అయిందంటే ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది. ఇప్పుడైతే ఇది బ్రేక్ చేసింది ఈ లెవెల్, మనం ఫిక్స్ అవ్వాలి సెల్ అని. సో మోస్ట్లీ రియల్గా ట్రేడ్ చేస్తుంటే ఈ స్టాక్లో ఓవరాల్గా చూస్తుంటే ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే సెల్ చేయాలి. ఓకే, సెల్ చేస్తుంటే ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు, ఇక్కడ సమ్వేర్ ఇక్కడ కానీ. ఓకే, ఫస్ట్ ఏమో బై చేస్తాము, బై చేస్తే రివర్స్ అవుతుంది స్టాక్. రివర్స్ అవ్వగానే మనకి ఇక్కడ సమ్వేర్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే ఈ లెవెల్ ఇక్కడ నుంచి ఈ లెవెల్ బ్రేక్ అయింది కదా, మళ్ళీ పేషెన్స్ టెస్ట్ చేసింది పైకి ప్రాపర్ బ్రేక్అవుట్ ఇక్కడ ఇచ్చింది. ఇక్కడ మనం సెల్ చేస్తాం, ఇక్కడ సెల్ చేయగానే ఇక్కడ వరకు మనం వెయిట్ చేయొచ్చు, ఆర్ ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు బేసికలీ. ఓకే, బేసికలీ అంత గొప్ప ట్రేడింగ్ అది వాళ్ళు చెప్పాలంటే శ్రీరామ్ ఫైనాన్స్లో. అండ్ ఇంకోటి హెచ్సిఎల్ టెక్. ఓకే, హెచ్సిఎల్ టెక్లో చూస్తే ఈజీ ట్రేడ్ సెల్. ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, బ్లూ ఇక్కడ ఇంకో రెడ్. సో ఈ బ్లూ పడంగానే ఫిక్స్ అవ్వచ్చు, మనకి కింద పడుతుంది. ఎందుకంటే పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ లెవెల్స్ అనమాట, ఇక్కడ పడాల్సిందే. రెడ్ పడ్డది, గ్రీన్ ఇక్కడ సమ్వేర్ మనం ఫిక్స్ అయిపోవచ్చు మనకి కింద పడుతుందని. లేదా ఈ క్యాండిల్ రెడ్ వరకు వెయిట్ చేసినా ఇక్కడ మనం సెల్ చేసినా మన టార్గెట్ వచ్చేసరికి రెడ్ ఇక్కడ, అంతే ఇంకా ఎగ్జిట్ అనమాట. ఇంకా పేషెంట్గా వెయిట్ చేస్తుంటే ఇట్స్ వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్, ఐ డోంట్ రికమెండ్ జనరల్లీ. అండ్ ఇంకో ట్రేడ్ పవర్ గ్రిడ్. సో పవర్ గ్రిడ్ కూడా వెరీ ఈజీ ట్రేడ్. ఓకే,
రెడ్ పడ్డది, రెడ్ పడంగానే ఇక్కడ సమ్వేర్ ఈ రెడ్ పడే ముందులో కానీ ఇక్కడ రెడ్లో మనం సెల్ చేస్తాము. సెల్ చేసినాక నెక్స్ట్ టార్గెట్ అనేది ఏం లేదు ప్రాపర్గా. సో సమ్వేర్ మనం పివట్ వేసుకొని ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా ఈ ఇక్కడ 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 ఎంట్రీ అవుతాం కాబట్టి ఇక్కడ ఇక్కడ అండ్ బేసికలీ ఇక్కడ సెల్ చేస్తాం కాబట్టి ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ కావచ్చు పివట్ వేసుకొని, లేదా పేషెన్స్గా వెయిట్ చేస్తే ఇక్కడ వరకు సేమ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అనమాట. ఇక్కడ వరకు మనం ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ కావచ్చు. బెస్ట్ ట్రేడ్ అంటే ఇక్కడ సెల్ చేసి ఇక్కడ సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు సమ్వేర్. ఓకే, సో 3 స్టాక్స్ అయిపోయినాయి టాప్ లూజర్స్లో. ఇప్పుడు గెయినర్స్లో చూద్దాము. ఓకే, వెరీ ఈజీ ట్రేడ్. గ్రీన్ ఇక్కడ ఎంటర్ అవుతాం సమ్వేర్. ఇక్కడ ఈ క్యాండిల్ ఫామ్ అవుతున్న టైంలో మనం ఎంట్రీ అవుతాం. అప్పుడు బ్లూ అనేది మన టార్గెట్ బేసికలీ. ఓకే, ఇప్పుడు టార్గెట్ హిట్ అయిందంటే ఎస్ హిట్ అయింది. ఇక్కడ పేషెన్స్గా వెయిట్ చేసి ఇక్కడ మధ్యలో కూడా ఎగ్జిట్ అవ్వచ్చు మనం బై చేసి. ఇక్కడ బై చేయాలి, ఇది టార్గెట్, ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు మనకి. కోల్ ఇండియా. నెక్స్ట్ కోల్ ఇండియాలో 1 మినిట్ టైం ఫ్రేమ్లో వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్. గ్రీన్ రెడ్ ఇక్కడ సమ్వేర్ ఈ రెడ్ పడంగానే మనం సెల్ చేస్తాము. సెల్ చేయగానే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ ఇదొక టార్గెట్, ఫస్ట్ టార్గెట్. సమ్వేర్ ఇక్కడ కూడా మనం ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయింది మనకి చూస్తే. సో ఇదొక ట్రేడ్. అంటే ఇక్కడ సమ్వేర్ మనం ఎంటర్ అవుతాం, సెల్ చేస్తాం, ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అవుతాం. ఓకే, పివట్ లైన్ వేసుకొని. అండ్ ఇంకో ట్రేడ్ అంటే ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ చేసిందో ఈ లెవెల్ గ్రీన్ పడ్డదో ఇక్కడ సమ్వేర్ మనం ఎంటర్ అయితే బ్లూ అనేది మన టార్గెట్, రెడ్ అనేది మన టార్గెట్. ఇక్కడ సమ్వేర్ మనం పివట్ వేసుకుని మధ్యలో కూడా ఎగ్జిట్ కావచ్చు. ఓకే, సో ఇది దాని తర్వాత సైడ్ వేస్ మార్కెట్ చూస్తాయి మీకు. ఓకే, ఇంకో స్టాక్ చూద్దాం, కోల్ ఇండియా. హీరో మోటార్. సో నాకు తెలిసినంతవరకు వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్. సో ఇట్లాంటి ట్రేడ్ అవాయిడ్ చేస్తున్న బెటర్. పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది, కానీ పెద్ద క్యాండిల్ వస్తే ఇది ఏం అర్థం కాదు. వెరీ రిస్కీ ట్రేడ్. పోనీ ఇక్కడ బ్రేక్ అయ్యాక ఈ 2 లెవెల్స్ బ్రేక్ అనేది తీసుకుంటే గ్రీన్ పడి మళ్ళీ కిందికి వచ్చేసింది. సో వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్, బెటర్ టు అవాయిడ్ ఇంత పెద్ద క్యాండిల్ పడంగానే. ఓకే, సో ఇది ఇవాళ ట్రేడ్ సెటప్స్, ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఎట్లా ఉంటాయి అన్నది. అండ్ ఇంకా కొన్ని ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ చూద్దాము. కొన్ని స్టాక్స్ ఐడెంటిఫై చేశాను. ఓకే, ఇవి లాంగ్ టర్మ్కి ఆర్ ఇన్వెస్ట్మెంట్కి మనం బై చేసి పెట్టుకోవచ్చు. సో హ్యుండై మోటార్స్. ఓకే, చాలా బ్యూటిఫుల్ సెటప్ మనకి. ఓకే, సో మనకు ఆల్మోస్ట్ అది ఎక్కడైతే ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిందో ఇక్కడ ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసింది బేసికల్లీ. ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ చేసింది. సో ఇట్ ఈస్ అ సైన్ బేసికల్లీ ఇది కొంచెం ఇంకా పైకి వెళ్ళడానికి. బట్ సమ్వేర్ ఇక్కడ మనం ఎగ్జిట్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రైస్ వచ్చేసరికి 2441 ఉంది. ఇక్కడ మనం బై చేయొచ్చు, లేదా ఇంకా ఒక 100 పాయింట్స్ పడంగానే కూడా మనం బై చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్ మనం హోల్డ్ చేయొచ్చు. ఓకే, ఇంకోటి స్పేస్ నెట్ ఎంటర్ప్రైజెస్ మనకి ఈ స్టాక్ గుడ్ డిస్కౌంట్లో వస్తుంది బేసికల్లీ. ఓకే, మనకు ఆల్మోస్ట్ మనకు ఆల్మోస్ట్ 84% డిస్కౌంట్లో వస్తుంది స్టాక్ మనకి. సో ఇది బై చేసి మనం లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు, చాలా డిస్కౌంట్లో వస్తుంది. సో ఇలాగే గోయింగ్ ఫార్వర్డ్ మన ఛానల్లో ఇవాళ ట్రేడ్ సంబంధించిన సెల్ బై ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్, అండ్ సిమిలర్లీ కొన్ని స్టాక్స్ ఏవైతే మనకి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిస్కౌంట్లు వస్తున్నాయో అనేది మనం డిస్కస్ చేద్దాము ఫర్ లాంగ్ టర్మ్. ఓకే, బై చేయడానికి. ఓకే, ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫైనాన్షియల్ యూట్యూబ్ ఛానల్.